ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరికీ కూడాను నా నమస్సుమాంజలి. మనము ఇప్పుడు ఈ వీడియోలో శ్రావణ మాసం ఏమిటి, శ్రావణ మాసానికి మన పురాణ ప్రకారంగా జ్యోతిష శాస్త్ర ప్రకారంగా విశేషమైన మాసంగా చెబుతారు. అది ఎందుకు ఏమిటో అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం అనగానే చాలామంది చూస్తూ ఉంటారు, ఈ వరలక్ష్మీ వ్రతాలు అని మొదలుపెట్టుకొని ఎక్కువగా పండుగలు ఉండే మాసం ఏదైనా ఉన్నదయ్యా అంటే మనకు ఈ 12 నెలల్లో చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో ఉన్న పండుగలలో విశేషమైన మాసం శ్రావణ మాసం. పైగా ఈ మాసంలో వ్రతాలు, నోములు, యాగాలు, హోమాలు ఇవన్నీ ఎక్కువగా జరిగే మాసం కూడా శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చంద్రుడు శ్రవణ నక్షత్రాన్ని దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అను పేరు వచ్చింది. మరి శ్రావణ మాసంలో విష్ణువుకు చాలా విశేషం. ఈ విష్ణువుకు విశేషమైతే అదేవిధంగా విష్ణువు లక్ష్మీదేవి వేరు కాదు కదా, ఇద్దరూ ఒకటే కదా. శ్రీ మహావిష్ణువు పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అంతా కూడాను ఒక పక్కన మహావిష్ణువుకు, ఒక పక్కన లక్ష్మీదేవికి, ఇంకొక పక్కన విశేషమైన పరమేశ్వరుడి ఆరాధన చేస్తారు ఈ మాసం అంతా కూడాను. అంతేకాకుండా శ్రీకృష్ణుడు మరియు అయగ్రీవుడు కూడా జన్మించిన మాసం ఈ శ్రావణ మాసం అని. ఈ శ్రావణ మాసంలో పాడ్యమి నుండి మొదలుపెట్టుకొని అమావాస్య వరకు ప్రతిరోజు కూడాను విశేషమైన రోజులు. పాడ్యమి నుండి మొదలుపెట్టుకొని అమావాస్య అంటే ఇదేమిటండి, మరి ఏ మాసములో ఇంత విశిష్టత లేదా? ఆ విశిష్టత ఉన్నది అంటే కేవలం శ్రావణ మాసం అనే చెప్పాలి. శ్రావణ మాసానికి ఉన్నంత శక్తి మిగతా మాసాలకు కూడా తక్కువనే చెప్పాలి. మరి కార్తీక మాసం ఉంది కదండి, కార్తీక మాసంలో కూడా పరమేశ్వర ఆరాధన ఎక్కువగా చేస్తారు. కార్తీక మాసంలో కేవలం శివుడిని ఆరాధన ఎక్కువగా చేస్తాము. కానీ శ్రావణ మాసంలో ఈ శ్రీమన్నారాయణుడికి లక్ష్మీ ఆరాధన, అదేవిధంగా పరమేశ్వరుడి ఆరాధన చేస్తారు. నార్త్ ఇండియన్స్ వైపు అయితే మాత్రం శ్రావణ మాసం వస్తే కార్తీక మాసము కంటే ఎక్కువ అని చెప్పి ప్రతి సోమవారము ప్రతిరోజు కూడాను స్వామికి పంచామృతాభిషేకం చేయిస్తారు. శ్రావణ మాసంలో ఎవరైతే శివ ఆరాధన చేస్తారో వారి ఇంటిలో అలక్ష్మి తొలగిపోతుంది, లక్ష్మి ఉంటుందని చెప్పి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా నమ్ముతారు. మరి మనము చేయమా అండి అంటే మనము కూడా చేయాలి. ఎందుకంటే మన సాంప్రదాయమే కదండి మొత్తము కూడాను. శ్రావణ మాసంలో ప్రతి సోమవారము లేదా నిత్యము కూడాను శివాభిషేకం ఎవరైతే చేస్తారో వారింటిలో దారిద్ర్యము తొలగిపోతుంది. కాబట్టి శ్రావణ సోమవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారం ఇలా శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడాను విశేషమైన రోజులు. శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు పాండురంగ స్వామి వారికి విశేషం. ఈ బుధవారాలు పాండురంగ స్వామి వారి ఆరాధన చేసినా లేదా విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రము వినినా చదివినా పాండురంగుడికి ఎంతో విశేషమట. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నా భక్తులు నన్ను పిలుస్తారురా అని చెప్పి పాండురంగ అని చెప్పి ఆయనే వస్తాడు భూలోకానికి. కాబట్టి ఈ పాండురంగ స్వామి వారి ఆరాధన చేసినా సరే బుధవారం నాడు శ్రావణ మాసం రోజు ఆయనకు కూడా ఇష్టపడతాడు ఈ మాసాన్నంతా కూడాను. అంతేకాకుండా శ్రావణ మాసంలో ఆడవారు చేయవలసినది ప్రతిరోజు కూడాను ఈ 30 రోజుల పాటు మీ ఇంటిలో మీరు చేయవలసినది ఏదైనా ఉన్నది అంటే ఈ వ్రతాలు ఇవన్నీ కూడా నిత్యం చేయవలసినదేనండి. ఎందుకంటే శ్రావణ మాసం నిందా ఇతపూర్వం చెప్పిన విధంగా ప్రతిరోజు ముఖ్యమే. కాబట్టి ఇంటిలో ప్రతి ఆడవారు కూడాను అష్టదళ పద్మం వేయాలి. ముగ్గుతో కానీ, పసుపుతో కానీ, కుంకుమతో కానీ, లేదా బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మం వేసి దానిలో నేతి దీపారాధన, ఒక దీపం ఒత్తి ఉండే విధంగా ముద్దవొత్తి ఇలా దీపం ఉండాలి. ముద్దవత్తి దీపంతో నేతి దీపారాధన చేసి దాని చుట్టూ కూడాను 8 ఎర్ర పుష్పములు పెట్టాలి. మందార పుష్పములు కానీ, గులాబీ పుష్పములు కానీ ఏవైనా సరే రక్తవర్ణంతో కూడుకొని ఉండాలి. పుష్పములు అంటే ఎర్రటిగా ఉండాలి. అమ్మవారికి శ్రావణ మాసం నేతి దీపారాధన, అష్టదళ పద్మ పుష్పములు ఇవన్నీ ఎవరైతే చేస్తారో వారి ఇంటిలో దుఃఖము ఉండదు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రావణ మాసంలో ఏ ఏ పండుగలు ఉంటాయండి అని అంటారు కదా. శ్రావణ మాసంలో మొదలు పెట్టుకొని ముందుగా శ్రావణ సోమవారం స్వామివారి పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు. తర్వాత మంగళ గౌరీ వ్రతం మంగళవారం చేస్తారు.
తర్వాత వరలక్ష్మీ వ్రతం శుక్రవారం చేస్తారు. నాగుల చతుర్థి, నాగుల చవితి అంటాం కదా, నాగుల చవితి, పైగా పుత్రదా ఏకాదశి, కామిక ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశి అంటారు. హయగ్రీవ జయంతి మరియు రాఘవేంద్ర స్వామి వారి జయంతి కూడా ఈ మాసమే. శ్రీకృష్ణాష్టమి మరియు కామిక ఏకాదశి, రాఖీ పౌర్ణమి కాదు, రక్షాబంధనము, పోలాల అమావాస్య, ఈ పండుగలన్నీ కూడాను ఏ మాసంలో లేవు. కేవలం శ్రావణ మాసంలోని ప్రతిరోజు కూడాను విశేషమైన పండుగలతో కూడుకుంటాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం మీరు ఏది చేసినా కానీ అది విశేషమైన ఫలితమును ఇచ్చును. కాబట్టి ప్రతిరోజు కూడాను ఆడవారు ఇంట్లో శ్రీ సూక్త పారాయణము లేదా కనకదారా స్తోత్ర పారాయణం చేయండి. నిత్యము కూడా ఈ 30 రోజుల పాటు ఎవరైతే ఈ నిత్యపారాయణ చేస్తారో వారింటిలో లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణముగా ఉంటుంది. లేదండి కేవలం శ్రావణ శుక్రవారం చాలండి, అదొక్కరోజు మాత్రమే వ్రతం చేస్తే సరిపోతుందా? అదొక్కరోజు వ్రతం చేస్తే సరిపోతుంది. కాకపోతే 30 రోజులు కూడా చేస్తే వాడి ఇంటిలో విశేషమైన శక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి అమ్మవారి ఆరాధన చేసి ఆ లక్ష్మీ అనుగ్రహం అందరూ కూడా పొందాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.